ఓ పక్క నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ గారికి 14 రోజుల రిమాండ్ విధించాలి అని చెప్పి తీర్పు ఇస్తే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి బెయిల్ తీసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఆ లాయర్. ఆ లాయర్ ఎవరో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ముఖ్యంగా అది ఎవరి వల్ల జరిగిందో, అతడికి మరియు మెగా ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే నోరెళ్ళబెడతారు. చిట్ట చివరి సమయంలో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని తన క్వాష్ పిటిషన్తో బెయిల్ తెప్పించి గట్టెక్కించిన లాయర్ గురించి మాట్లాడుకుంటే అతడి పేరు నిరంజన్ రెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అడ్వకేట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇతడు చేసిన పని ఏంటా అని. నిరంజన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ కనుక గమనించినట్లయితే, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అని తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీకి గుర్తుకొచ్చిన పేరే నిరంజన్ రెడ్డి అట. వెనువెంటనే పోలీసులు అరెస్టు చేసిన తర్వాత నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ని తీసుకుని వెళ్లారు. ఇక అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.